గ్రామాలకు ఇచ్చే డబ్బుల రూటు మార్చింది కేంద్ర ప్రభుత్వం. జిల్లా పరిషత్తులకు ఇచ్చే డబ్బుల పర్సంటేజ్ని తగ్గించి మండల పరిషత్తులకి పెంచుకురావడం అన్నటువంటిది కీలకమైన అంశమైంది. గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే 15వ ఆర్థిక సంఘ నిధులు జిల్లా పరిషత్తులకు ఇచ్చే వాటాని ప్రభుత్వం తగ్గించింది. 15వ ఆర్థిక సంఘ నిధులు ఇప్పటిదాకా గ్రామ పంచాయతీలకు 70%, మండల జిల్లా పరిషత్తులకు 15% చొప్పున కేటాయిస్తుంటే జిల్లా పరిషత్తుల వాటాని 10%కి తగ్గించేసింది. అదే సందర్భంలో మండల పరిషత్తుల వాటాని 15 నుంచి 20% పెంచింది. మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జీవో ఇచ్చింది. గ్రామీణ స్థానిక సంస్థలకు ఇచ్చిన ఈ నిధుల్ని తిరిగి ఒక్కో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు వేరువేరుగా పంపిణీ చేసే విధానంలో కూడా మార్పులు చేశారు. ఇప్పటిదాకా స్థానిక సంస్థల మొత్తం జనాభాలో 90%, 10% ఆ ప్రాంత విస్తీర్ణం ప్రాతిపదికగా నిధులు పంపిణీ చేసేవాడు. మార్చి నిబంధనల ప్రకారం జనాభాను 60%, ప్రాంత విస్తీర్ణం 20% తీసుకోవడంతో పాటు ఎస్సీ జనాభా 10%, ఎస్టీ జనాభా 10% ప్రాతిపదికగా నిధులు ఇస్తారు. 1000 లోపు జనాభా ఉండే చిన్న పంచాయతీలకు జనాభా 40%, ప్రాంత విస్తీర్ణం 40%, ఎస్సీ జనాభా 10%, ఎస్టీ జనాభా 10% ప్రాతిపదికన నిధులు కేటాయించబోతున్నారు.